మనం ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ బాగుండారనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియోలో మేము పాత సైకిల్‌ని ఏ విధంగా రీయూజ్ చేసామో చూడండి. ఫస్ట్ అయితే మేము 5 లీటర్ల క్యాన్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకొని 3/4 వరకు అంటే మూతలు లేకుండా కట్ చేసుకున్నాననమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికైతే ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నాను. ఇట్లా కార్టూన్ పెయింటింగ్ ఎందుకు వేసుకున్నానంటే సైకిల్ వచ్చేసి చిన్న సైకిల్ అనమాట. అంటే పిల్లోళ్ళు చిన్నప్పుడు తొక్కునేది మా చిన్నోంది. ఇంకా నేను పాత సామానులకి ఇవ్వలేదు. సరే ఒక సైకిల్ అన్న గుర్తుగా పెట్టుకుందాంలే వాళ్ళ చిన్నప్పుడు సైకిల్ అనే ఉద్దేశంతో అట్లే పెట్టుకున్నాను అనమాట. అయినా పాత సామాన్లకి ఇచ్చి ఏమొచ్చాదిలే, ఇట్లా ఏదో ఒక దానికి రీయూజ్ చేసుకుందామనే ఉద్దేశంతో అట్లే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు అయితే ఐడియా వచ్చింది దాన్ని ఇలా చేద్దామనే ఉద్దేశంతో ఇట్లా క్యాన్స్ కన్నిటికి పెయింటింగ్ వేసానన్నమాట. పెయింటింగ్ వేసుకున్నాక ఇంకా అందులో కొన్ని పేపర్లు, తర్వాత టెంకాయ ముక్కలు, అదే టెంకాయ చిప్ప ముక్కలు వేసేసి ఇంకా చెట్లు అయితే నాటుకున్నానండి. ఈ మొక్కలు వచ్చేసి మేము రీసెంట్గా నర్సరీ మేళాకి వెళ్ళాం కదా, అక్కడ తెచ్చుకున్నటువంటివండి. ఇంకా చెప్పాను కదా ఈ సైకిల్ పాత సైకిల్ అక్కడక్కడ అంత సిలుమంతా పట్టింది. ఇంకా మనం ఈ చెట్లు పెట్టి నీళ్ళు పోతుంటే ఇంకా ఎక్కువ అంత సిలుమంతా పడుతుంది, తుప్పు అంతా పడుతుంది అనే ఉద్దేశంతో దానికి కొంచెము మేకప్ అయితే కొట్టాను. అట్లా టచ్అప్ చేసేసి ఇంకా ముందుగా తయారు చేసుకున్న ప్లాస్టిక్ తొట్లనైతే ఒకటి వెనకల క్యారీ మీద, ఇంకా సీట్ మీద, ముందర బాస్కెట్ ఉంటుంది కదా చిన్న సైకిల్కి, అట్లా ఒకటి ముందర కూడా పెట్టేశాను. ఇంకొకటి ఉంది కదా అని ఒకటి సైడ్కు మనం తొక్కే గాన్ ఉంటుంది కదా ఆ వీల్ మీద కూడా పెట్టాను అనమాట. వీటిని అన్నిటిని దేంతో కట్టానంటే ఇట్లాంటిది గట్టిది మనది బ్లాక్ది వైర్ ఉంటుంది కదా, దాంతో వచ్చి ప్లాంటర్స్కి హోల్స్ వేసి ఇట్లయితే కట్టానండి మొత్తానికి. ఇంతకీ మా ఈ సైకిల్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి. వీడియో మటుకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. సరే అండి, మరి ఇంకొక వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.